నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఈ ప్రాంత పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పనులను వేగవంతం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు దాని సంబంధిత శాఖ అధికారుల ద్వారా మెడికల్ కళాశాల పనులను నిలిపివేయాలని చెప్పేసి మరి మెమోలు జీవోలను జారీ చేయడం సమంజసం కాదని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మెడికల్ వైద్య సేవలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. చిన్నపాటి వైద్యానికైనా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి నేపథ్యంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మెడికల్ కళాశాలని మరి ఈ నేటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి పనులు నిలిపివేయాలని మెమోలు జీవోలు జారీ చేయడం సరైనది కాదు. మరి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆగస్టు 30 తారీఖున చీఫ్ ఇంజనీర్ గారు మరి ఈ ఆధునిక మెడికల్ కళాశాల పనులను నిలిపివేయాలని హుకుంని జారీ చేశారు. దాన్ని ఆచరించేటువంటి విధంగా మరి కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కూడా మరి ఈ నెల సెప్టెంబర్ 3వ తారీఖున సంబంధిత మెడికల్ కళాశాల కాంట్రాక్టర్లకు పనులు నిలిపివేయాలని మెమోలు జారీ చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితుల దృష్ట్యా తక్షణమే ఆ మెడికల్ జీవోకి ఏదైతే మెమోను జారీ చేశారో వాటిని రద్దు చేయాలని ఉపసంహరించుకొని ప్రభుత్వం మరి అతి త్వరలో పనులు వేగవంతం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలను అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కోరుతా ఉన్నాం. నా పేరు కె నాగరాజు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆయనకి వినతి పత్రం ఇవ్వడానికి మా కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆరికల్ దగ్గర మెడికల్ కాలేజీని నిర్మాణం చేపడతారంటే మొత్తం మన డివిజన్లో అందరూ కూడా నియోజకవర్గాల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మెడికల్ కాలేజ్ అయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి అక్కడ దూర ప్రాంతానికి 100 కిలోమీటర్ దూరము పోవడానికి కూడా అవసరం లేదు, మనకి ఆదోనిలో ఉంది కాబట్టి అని చాలామంది అనుకున్నారు గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే విధంగా దాన్ని కొనసాగించాలి. మరి కొనసాగించేది పైకాసి వాళ్ళకు మెమోలు జారీ చేయడము, జీవోలు తేవడము ఈ ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. ఇలాంటి వాటిని చేస్తే ఖచ్చితంగా మీకు మరి ప్రజలందరూ కలిసి మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా యథావిధిగా మెడికల్ కాలేజీని ఆరికల్ దగ్గర ఉండడానికి వేగవంతం చేసి అక్కడ వెంటనే రోగులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మరి అందుబాటులో ఉండాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సత్యన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి.